బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపోవడం, రోడ్లన్నీ కూడా జలమయమవుతూ ఉన్నాయి. తాజాగా పర్యాటక ప్రాంతం బోగతా జలపాతం వరద ఉధృతంగా అయితే మారుతూ ఉండగా మరి దీంతో పాటు టూరిస్టుల సందర్శనను తాత్కాలికంగా అయితే నిలిపివేస్తున్నట్లుగా అయితే ప్రకటించారు అధికారులు. బోగత జలపాత ఉగ్రరూపం వాయుగుండ బంగాళాఖాతంలో మరి తీవ్రమైనటువంటి ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రమైనటువంటి వాయుగుండం ఏర్పడడం వీటి కారణంగా అయితే ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలకు మరి జలాశ్రయాల్లో వరద నీరు అయితే వచ్చి చేరుతా ఉంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం బోగత జలపాతం ఉధృతంగా అయితే ప్రవహించడం మొదలుపెట్టింది. గడిచిన 10 గంటలుగా వర్షాలు పడుతుండడంతో మరిగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతా ఉంది. ఫలితంగా జలపాతం పూర్తిగా కూడా ఉగ్రరూపం దాల్చడం జరిగింది. ఈ క్రమంలో జలపాతాలను చూసేందుకు పర్యాటకులు అధికంగా వస్తూ ఉన్నారు. పరిస్థితి గమనించినటువంటి అధికారులు భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టారు. బోగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు అధికారులు. మరి ములుగు జిల్లాలోని ఏదైతే చీకుపల్లి అనేటువంటి వద్ద అయితే ఈ జలపాతాన్ని చూసేందుకు ప్రతిరోజు కూడా వందలాది మంది పర్యాటకులు అక్కడికి వస్తూ ఉంటారు. వరుసగా వర్షాల వల్ల రాళ్లు జారడం మొదలవుతూ ఉన్నాయి. మరి నీటి ప్రవాహం హెచ్చుతగ్గులకు లోను కావడం గమనించారు మరి అధికారులు. దీనివల్లనే ప్రమాదం జరగవచ్చునని చెప్పేసి అంచనా వేసి అందుకే అక్కడ పర్యాటకులను అయితే అక్కడ పర్యటనకు ఇప్పుడు ప్రస్తుతానికైతే నిలిపివేయడం జరిగింది. వరద ఉధృతి అదుపులోకి వచ్చే వరకు కూడా పర్యాటకులు ఎవరు కూడా జలపాతం వైపుకు రావద్దని సూచించారు అధికారులు. పోలీసు అటవీ శాఖ అధికారుల ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. జలపాతం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఎలాంటి అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. మరోవైపు ములుగు జిల్లాలోని సన్రోని ఒర్రే వద్ద మంగళవారం సాయంత్రం ఏదైతే టోర్నడోను తలపించేలాగా భయంకరమైనటువంటి సుడిగాలి బీభత్సం అయితే సృష్టించింది. మరి కోమటిపల్లి అనేటువంటి ఏదైతే ఈ వెళ్లే మార్గం ఉంటుందో ఈ మార్గంలో శాంతినగర్ గొత్తికోయగూడెం అనేటువంటి ప్రాంతానికి ఇరువైపులా కూడా 10 ఎకరాల విస్తీర్ణంలో అయితే దట్టంగా ఉన్నటువంటి వృక్షాలు అయితే నేలకు ఒరగడం జరిగింది. దాదాపు 20కి పైగా చెట్ల కొమ్మలు విరిగిపోయినట్టు తెలుస్తా ఉంది. వీటిని అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరి సంఘటన స్థలాన్ని అయితే మంగపేట రేంజ్ అధికారి అయితే తన యొక్క సిబ్బందితో వెళ్లి పరిశీలించడం జరిగింది. 2 ఏళ్ల కిందట మేడారం వెళ్లేటువంటి ప్రధాన రోడ్డు వెంట అటవీ ప్రాంతంలో బలమైనటువంటి గాలులకు భారీ వృక్షాలు కూడా నేలకు ఒరిగినటువంటి విషయం తెలిసిందే. అప్పుడు తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు ఆ తరహా గాలులు వీచినట్లుగా అయితే అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ మనం పొలిటెన్ స్క్రీన్ పైన చూడొచ్చు క్లియర్గా ఆ వర్షపాతం ఆ ఉధృతి ఏ విధంగా ఉంది, వాగు ఎలా పొంగి పొరులుతా ఉంది. అక్కడ ఏదైతే ఆ జలపాతం ఉందో ఆ జలపాతం మొత్తం కూడా అంటే ఎగువ నుంచి నీరంతా చేరుకొని పరిస్థితి ఆ విధంగా మారిపోవడం కారణంగానే అక్కడ ప్రస్తుతము అక్కడ ఎవరైతే సందర్శకులు వస్తూ ఉంటారో సందర్శకులను అయితే ప్రస్తుతం ఇక్కడికి రావద్దు అన్నట్లుగా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ మనం ఆ వరద ఉధృతి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది ఎంత భయంకరంగా కనిపిస్తుందో చూడొచ్చు. ఆ శబ్దము ఇంకా క్లియర్గా అది సౌండ్ కూడా వింటేనే ఎన్నులో వణుకు పుట్టాల్సింది. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి విజువల్స్ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడికి అలాంటి ప్రదేశంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా కొండ ప్రాంతాలు ఉంటే అక్కడ రాళ్ళు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి.
ఆ రాళ్ళన్నీ కూడా కదులుతా ఉన్న వైనం కనిపిస్తే దాన్ని గమనించారు అధికారులు. అలాంటి రాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ కూడా మరి ఈ వరదలో ఇక మరి ముందుకు వస్తే మాత్రం అక్కడికి వచ్చినటువంటి సందర్శకులపైన కూడా అవి పడిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలను ముందస్తుగానే గుర్తించినటువంటి అధికారులు అక్కడికి ఎవరు ఇప్పటికి ప్రస్తుతం అయితే ఈ సందర్శనకు రావద్దు అన్నట్టుగా అయితే ప్రస్తుతం ఆ సందర్శనను నిలిపివేయడం జరిగింది. చూడొచ్చు మనం ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఇంకా అది ఎంత వరద ఉధృతి ఎంత రేంజ్లో ఆ బోగతా జలపాత ప్రాంతంలో అక్కడ బోగతా జలపాతం అది అందులో క్లియర్గా తెలుస్తూ ఉంది ఏ రేంజ్లో వరద ఉధృతి ఉంది. ఇక ఆ వరద ఉధృతికి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీటమయమైపోయింది. ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి దాదాపుగా అంటే గత 10 గంటల నుంచి కురుస్తున్నటువంటి ఆ విపరీతమైనటువంటి వర్షాల కారణంగానే మరి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు అయితే పూర్తిగా ఇక్కడికి వస్తున్నట్టుగా తరలి వస్తూ ఉంది. ఈ క్రమంలోనే అక్కడ పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా జలమయమైపోయింది. పూర్తిగా అదొక సముద్రంలాగా తలపిస్తూ ఉంది. ఆ ప్రాంతంలో విపరీతమైనటువంటి కొండలు అంటే రాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. ఆ బండరాళ్ళన్నీ కూడా ఒకవేళ మరి జారిపడే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సమయంలో ఆ వాటర్ ఫోర్స్కి. కాబట్టి అక్కడ ఎవరైతే సందర్శకులు వెళ్లారో వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగొద్దని ముందస్తు చర్యల్లో భాగంగా ప్రస్తుతం అధికారులు అయితే ఆ యొక్క సందర్శనను అయితే ప్రస్తుతం నిలిపివేయడం జరిగింది.